హరే శ్రీనివాస. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. జగన్నాథదాసులు రచించినటువంటి హరికథామృతసారంలో మంగళాచరణ సంధిలోని 3వ పద్యం. ఇది బ్రహ్మదేవుల వారిని స్తుతి. బ్రహ్మదేవుల వారిని గురించిన స్తుతిని తెలియజేస్తున్నారు దాసుల వారు ఇక్కడ. నిరుపమానందాత్మభవ నిర్జర సభా సంసేవ్య రుజుగణద అరసే సత్వప్రచుర వాణీ ముఖ సరోజేన గరుడశేష ಶಶಾಂಕದಳಶೇಖರರ ಜನಕ ಜಗದ್ಗುರುವೇ ತ್ವಚ್ಚರಣಗಳಿಗಭಿವಂದಿಸುವೆ ಪಾಲಿಪುದು ಸನ್ಮತಿಯ. నిరుపమ ఆనంద ఆత్మభవ. నిరుపమ ఆనంద బ్రహ్మదేవుల వారికి భగవంతుని తరువాత, శ్రీహరి తరువాత నిరుపమానమైనటువంటి ఆనందం కలవారు. అసదృశ్యమైనటువంటి ఆనందం ఉందిట. అందుకనే బ్రహ్మదేవుల వారికి శతానంద అనే పేరు కూడా ఉంది. అంటే ఇంత ఆనందము అని చెప్పడానికి వీల్లేనటువంటి ఆనందం ఉన్నది. అటువంటి అసదృశ్యమైనటువంటి ఆనందం కలవారు ఆత్మభవ. ఆత్మభవ అంటే సాక్షాత్తుగా పరమాత్మ యొక్క తనయులు, పరమాత్మ నుండి పుట్టినటువంటి వారు, నాభికమలంలోంచి పుట్టినవారు బ్రహ్మదేవుల వారు. పోనీ మిగతా సందర్భాల్లో ఇంకెవరికైనా పుట్టారా అంటే లేదు, బ్రహ్మదేవుల వారికి అవతారమే లేదు. కాబట్టి సాక్షాత్తుగా శ్రీహరి నుండి పుట్టినటువంటి వారు ఆత్మభవ. తరువాత నిర్జర సభా సంసేవ్య. నిర్జర సభ. నిర్జర అంటే జర అంటే ముప్పిల్లద దేవతಗಳು నిర్జరరు. వారికి వృద్ధాప్యం అనేది లేదు. 3 దశలు మాత్రమే ఉంటాయి దేవతలకి. త్రిదశరు అంటారు దేవతల్ని. బాల్య, కౌమార, యవ్వన. ఇంకా వృద్ధాప్యం అనే దశ లేదు. అలాంటి నిర్జర సభా సంసేవ్య. దేవతల సభలో దేవతలందరి చేత సేవింపబడేటువంటి వారు బ్రహ్మదేవుల వారు. జీవోత్తములు కదా. రుజుగణద అరసే. రుజుగణం అంటే బ్రహ్మ పదవిని పొందటానికి యోగ్యమైనటువంటి దేవతల గుంపు రుజుగణం. ఆ రుజుగణంలోనే చిట్ట చివరి హైయెస్ట్ పదవి బ్రహ్మదేవుల వారిది. ఇంకా బ్రహ్మ పదవి ఆ తరువాత ముక్తికి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ రుజుగణానికే అరస అంటే ప్రభువు. అరుజుగణద అరసే సత్వప్రచుర. బ్రహ్మదేవుల వారు అత్యధికమైనటువంటి సత్వగుణంతో కూడినవారు. జీవులు కాబట్టి, సంసారి జీవులు కాబట్టి, జీవులందరిలోకి ఉత్తములైనటువంటి వారు జీవులే కాబట్టి 3 గుణాలు ఉంటాయి. కానీ అత్యధికమైనటువంటి సత్వగుణం ఉంది. జీవులు కాబట్టి స్వల్ప మాత్రం రజోగుణము, స్వల్పంగా తమోగుణము చేరి ఉండవలసిందే. కాబట్టి సత్వప్రచుర. వాణీముఖ సరోజ ఈన. ఈన అంటే సూర్యుడు. వాణీముఖ సరోజేన. సరస్వతీ ముఖ కమలానికి సూర్యుడు లాంటి వాళ్ళు. సరస్వతీదేవికి ఆనందాన్ని కలుగజేసేవారు బ్రహ్మదేవుల వారు. గరుడ శేష శశాంకదళ శేఖరర జనక. గరుత్మంతుల వారికి, శేషదేవుల వారికి, శశాంకదళ శేఖర అంటే అర్ధచంద్రుణ్ణి తల మీద ధరించినటువంటి రుద్రదేవుల వారు. ఆ రుద్రదేవుల వారికి, గరుత్మంతుల వారికి, శేషదేవుల వారికి, రుద్రదేవుల వారికి కూడా జనక అంటే తండ్రి. జగద్గురువే. జగత్తుకే గురువైనటువంటి వారు. జగత్తుకి గురువు. ఎందుకంటే మోక్షాన్ని కోరుకునేటువంటి ప్రతి ఒక్క జీవికి కూడా, మోక్షేచ్ఛగలిగినటువంటి వారికి చిట్ట చివరికి బ్రహ్మదేవుల వారి నుండి వీళ్ళందరూ కూడా తారక మంత్రాన్ని ఉపదేశం పొంది విరజానదిలో స్నానం చేసి ముక్తికి వెళ్తారు. కాబట్టి జగత్తుకే గురువు, జగద్గురువే. అటువంటి ఓ బ్రహ్మదేవా, త్వచ్చరణಗಳಿಗೆ అభివందిసువే. నీ యొక్క చరణాలకి మీ పాదాలకి నిరంతరము నేను నమస్కారం చేస్తాను. మాకు సన్మతియ పాలిపుదు. మంచి బుద్ధిని, సద్బుద్ధిని ప్రసాదించండి
అంటూ బ్రహ్మదేవుల వారిని స్తుతి చేయటం అన్నమాట ఇది. నిరుపమానంద ఆత్మభవ నిర్జర సభా సంసేవ్య రుజుగణద అరసే సత్వప్రచుర వాణీముఖ సరోజయిన గరుడ శేష శశాంకదళ శేఖర రజనక జగద్గురువే త్వచ్చరణಗಳಿಗೆ అభివందిసువే. మీ యొక్క పాదాలకి నేను నిరంతరము నమస్కారం చేస్తాను, మాకు సద్బుద్ధిని ప్రసాదించండి అని బ్రహ్మదేవుల వారిని స్తుతి చెయ్యాలి. నిర్జరరు అంటే ముప్పు లేనటువంటి, ముప్పు అంటే వృద్ధాప్యం ముసలితనమే లేనటువంటి దేవతలు. సన్మతి అంటే మంచి బుద్ధి, శుద్ధమైనటువంటి బుద్ధి. ఈయన సూర్యుడు. రుజుగడు అంటే బ్రహ్మ పదవిని పొందటానికి యోగ్యులైనటువంటి దేవతలు. శశాంకదళ శేఖర అర్ధచంద్రుణ్ణి తల మీద ధరించినటువంటి రుద్రదేవుల వారు. ఇందులో విశేషాంశాలలో అసదృశ అంటే నిరుపమానంద అన్నారు కదా. హరి తరువాత పూర్ణమైనటువంటి, ಹರಿ ಅನಂತರ ಪೂರ್ಣ ಹಾಗೂ ಅಸದೃಶ್ಯ ಆನಂದವು ಇದ್ದದ್ದಕ್ಕೆ ಬ್ರಹ್ಮದೇವರಿಗೆ ಶತಾನಂದ ಎಂಬ ಹೆಸರಿದೆ. భగవంతుడే పూర్ణ జ్ఞాని, పూర్ణ ఆనందుడు, నిత్యానంద పరిపూర్ణుడు పరమాత్మ. పరమాత్మ తరువాత అసదృశ్యమైనటువంటి ఆనందం బ్రహ్మదేవుల వారికి ఉంది హరి అనుగ్రహంతో. అలాంటి ఆనందం ఉన్నది కాబట్టి బ్రహ్మదేవుల వారికి శతానంద అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఇక ನಿರ್ಜರ ಸಭಾ ಸಂಸೇವ್ಯ అంటే ಯುವಕರ ಮನಸ್ಸನ್ನು ಗೆದ್ದವರಿಂದ ಸೂಚಿಸಲು నిర్జర సభా సంసేవ్య ఎందిದ್ದಾರೆ. యువకర మనస్సు, ఎప్పుడూ యవనంతోనే ఉంటారు దేవతలు. అలాంటి దేవతలు వారే, దేవతలందరూ బ్రహ్మదేవుల వారిని సేవించుకుంటూ ఉంటారు. అంటే అలాంటి వారు దేవతలందరికంటే కూడా ఉత్తములైనటువంటి వారు బ్రహ్మదేవులు వారు అని చెప్పటం కోసం నిర్జర సభా సంసేవ్య అని చెప్తున్నారు ఇక్కడ. ఇక ಬ್ರಹ್ಮದೇವರು ಸಂಸಾರಿಗಳು ಎಂದು ಸೂಚಿಸಲು ಬಹಳ ಸತ್ವಗುಣವು ಇದ್ದರೂ ಕಾರ್ಯಕಾರಿಯಾಗದ ರಜೋತಮ ಗುಣಗಳನ್ನು ಪರಮಾತ್ಮನು ಸೇರಿಸಿದ್ದಾರೆ. బ్రహ్మదేವರು సంసారి జీవి. ఆ విషయాన్ని సూచించటం కోసమే బహళ సత్వగుణ, సత్వప్రచుర. సత్వప్రచుర అంటే అధికమైనటువంటి సత్వగుణం ఉన్నది, కానీ ఆ సత్వగుణం బహళంగా ఉండి అధికమైనటువంటి మోతాదులో ఉండి స్వల్పమైనటువంటి రజోగుణము, స్వల్పమైన తమో గుణము ఉన్నది. అవి కార్యకారి కానటువంటిది. ఆ రజోగుణం వల్ల ఏ కార్యము జరగదు. రజోగుణ సంబంధమైనటువంటి కార్యము, తమోగుణ కార్యాలు కూడా ఏమీ జరగవు. నామమాత్రంగా ఉండాలి. కాబట్టి ఆ రెండింటినీ కూడా పరమాత్మ బ్రహ్మదేవుల్లో చేర్చారు. ಇಕ ಕಶ್ಯಪರ ಮಕ್ಕಳಾದ ಗರುಡ ಶೇಷರು ತತ್ವಾಭಿಮಾನಿಗಳಾಗುವಾಗ ಬ್ರಹ್ಮನಿಂದ ಶೇಷ, ವಾಯುವಿನಿಂದ ಗರುಡ ಹುಟ್ಟಿದ್ದಾರೆ. ఇక్కడ గరుడ శేష శశాంకదళ శేఖర జనక అన్నారు కదా. గరుత్మంతుల వారు కశ్యప ప్రజాపతి వినత పుత్రుడు కదా. మరి బ్రహ్మదేవుల వారి పుత్రుడు ఎట్లాగూ, అట్లాగే శేషదేవుల వారు కశ్యప కద్రువల పుత్రుడు కదా. ఇదేంటి ఇలాగా చెప్తున్నారు అంటే, దేవతలు 2 సార్లు 3 సార్లు భగవంతుని ఆజ్ఞతో పుట్టడం అనేది జరిగింది. ఈ వివరాలన్నీ మహాభారత తాత్పర్య నిర్ణయంలో వస్తాయి. చాలా చక్కగా ప్రవచనాలు వింటూ ఉంటే తెలుస్తూ ఉంటాయి. తత్వాభిమాని దేవతలుగా ఈ గరుడ దేవుల వారు, శేషదేవుల వారు, రుద్రదేవుల వారు మన యొక్క ఈ బ్రహ్మాండానికి 24 తత్వాలు, అట్లాగే మన పిండాండమైనటువంటి మన దేహంలో కూడా 24 తత్వాలు ఉన్నాయి. ఈ ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క దేవత అభిమాని. భగవంతుడే ఈ విధంగా ఏర్పాటు చేయబడింది భగవంతుని చేత. అటువంటి తత్వాభిమాని దేవతలుగా ఉండేటప్పుడు ఈ గరుడ, శేష, రుద్రదేవుల వారు బ్రహ్మదేవుల వారి నుండి పుట్టారు. అందుకని వారికి తండ్రి. ಪ್ರತಿಯೊಬ್ಬ ಮೋಕ್ಷೇಚ್ಛುವಿಗೂ ಉಪದೇಶಿಸುವುದರಿಂದ ಜಗದ್ಗುರುವಾದ ಬ್ರಹ್ಮದೇವರಲ್ಲಿ ಸುಬುದ್ಧಿಯನ್ನು ಬೇಡಿದ್ದಾರೆ. జగద్గురువే అని ఎందుకన్నారు అంటే, ప్రతి ఒక్క మోక్షేచ్ఛుకు, ప్రతి ఒక్క సాత్వికుడైనటువంటి మోక్షం కావాలి అనేటువంటి ఇచ్చపడేటువంటి ప్రతి ఒక్క జీవికి కూడా
ఉపదేశం చేసేది జగద్గురువు అయినటువంటి బ్రహ్మదేవుల వారు. చిట్ట చివర కొనగే సాధనంతా అయిపోయినాక, బ్రహ్మకల్పానికి అంతా అయినాక బ్రహ్మదేవుల వారితోనే ముక్తికి పెడతారు సాత్విక జీవులంతా. అప్పుడు ఈ తారక మంత్రాన్ని ఉపదేశం చేసి వాళ్ళందరినీ కూడా మోక్షానికి తీసుకువెడతారు బ్రహ్మదేవుల వారు. కాబట్టి జగద్గురువు ఈ ఇన్ని గుణాలు ఉన్నటువంటి బ్రహ్మదేవుల వారి యొక్క గుణ విశేషాలని చెప్తూ బ్రహ్మదేవుల వారిని స్తుతి చేస్తున్నారు దాసుల వారు. నిరుపమానందాత్మభవ నిర్జర సభా సంసేవ్య రుజుగణద అరసే సత్వప్రచురవాణీ ముఖ సరోజేన గరుడశేష శశాంకదళశేఖర రజనక ಜಗದ್ಗುರುವೇ ತ್ವಚ್ಚರಣಗಳಿಗಭಿವಂದಿಸುವೆ ಪಾಲಿಪುದು ಸನ್ಮತಿಯ. ಶ್ರೀ ಗುರುಮಧ್ವಾಂತರ್ಗತ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು.